రాష్ట్రం గర్వించదగ్గ ప్రముఖ చిత్రకారుడు పిటి రెడ్డి అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కళనే తన జీవితంగా ఆయన జీవించారని గుర్తు చేశారు. ఆయన జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకువస్తామన్నారు. ఆనాటి అందమైన కళాకృతులు వారి కూతురు అపురూపంగా కాపాడుకొస్తున్నారని కవిత చెప్పారు. పిటి రెడ్డి 108వ జయంతి సందర్భంగా నారాయణగూడలోని పిటి రెడ్డి గ్యాలరీని కవిత సందర్శించారు. పిటి రెడ్డికి నివాళులర్పించిన అనంతరం గ్యాలరీలోని చిత్రాలు ఆర్ట్స్ను కూడా ఆమె తిలకించారు. పిటి రెడ్డి టెక్నిక్స్ ని నేటి తరం కళాకారులు అందిపుచ్చుకోవాలని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఈరోజు మన రాష్ట్రం గర్వించదగ్గ మంచి ఆర్టిస్టు గౌరవనీయ పిటి రెడ్డి గారి జయంతి సందర్భంగా వారి స్వగృహాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. అద్భుతమైనటువంటి పెయింటింగ్, స్కల్ప్చర్, అదేవిధంగా వారు అనేకమైనటువంటి ఆర్ట్ ఫార్మాట్స్తో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి చూడడం, చదవడం తప్పితే ప్రత్యక్షంగా ఇంత దగ్గర నుండి ఇన్ని వస్తువులు చూడడం, వారు చేసినటువంటి ఇంత ఆర్ట్ వర్క్ చూడడం అన్నది చాలా అద్భుతంగా ఉంది. మన కరీంనగర్ బిడ్డ, మన తెలంగాణ బిడ్డ చాలా కళను కాపాడుకొని, కళను ప్రాణంగా, కళనే తన జీవితంగా బతికినటువంటి బిడ్డ. చాలా అద్భుతంగా వారి ఇల్లు కానీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అక్క లక్ష్మీ రెడ్డి గారు వారి బిడ్డ. ఈరోజు మన రాష్ట్రం గర్వించదగ్గ